ఆచి చికెన్ మసాలా. మైనింగ్ అక్రమాలపై సిబిఐ విచారణకు సిద్ధమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత 12 ఏళ్ల అక్రమాలపై సిఐడి విచారణకు ఆదేశించామని, హౌస్ కమిటీ విచారణ చేసే స్పీకర్కి చర్యల్ని ప్రతిపాదిస్తుందన్నారు. నేరుగా దోషులపై చర్యలు తీసుకునే అవకాశం ఉండదన్నారు సీఎం రేవంత్. హరీష్, కేటీఆర్ మైనింగ్ అక్రమాలపై సిబిఐ ఎంక్వైరీ కోరితే ఆదేశిస్తాం. హౌస్ కమిటీలో చేరి పొంగులేటిని బ్లాక్మెయిల్ చేయాలని హరీష్ ఆలోచన అన్నారు. ఏదైతే హౌస్ కమిటీ ఉన్నదో ఈ హౌస్ కమిటీ రికమెండేషన్స్ తిరిగి నేను మళ్ళీ సిబిసిఐడికే పంపాలి అధ్యక్ష. తమరు పంపాల్సింది ఎవరికి? సిబిసిఐడికో ఏసీబీకో ఏదో ఒక ప్రభుత్వ విచారణ సంస్థకే ఇవ్వాలి, లేదా కేంద్ర ప్రభుత్వానికి సిబిఐకి ఇవ్వాలి. సో ఈరోజు హౌస్ కమిటీ బదులు డైరెక్ట్ విచారణకి ఇచ్చినాం. ఈరోజు నిజంగానే ఒకవేళ సిబిసిఐడి మా ఆధ్వర్యంలో ఉంది, ఇందులో న్యాయం జరుగుద్దా జరగదా అని వాళ్ళకి అనుమానం ఉంటే వాళ్ళని అడగమని. సిబిఐ కావాలా? సిబిఐ ఎంక్వైరీకి ఇస్తా నేను. మీరు అడగండి. హౌస్ కమిటీ అడిగేది ఏంటంటే హౌస్ కమిటీలోకి హరీష్ రావు గారు రావాలి, హరీష్ రావు గారు రెవెన్యూ మంత్రిని బ్లాక్మెయిల్ చెయ్యాలి, వాళ్ళు ధరణిని అడ్డం పెట్టుకొని కొల్లగొట్టిన భూములను సక్రమం చేసుకోవాలి. ఇది వాళ్ళ ఆలోచన. సిరిసిల్లలో కేటీఆర్ అనుచరులు ఎంతమంది భూములు అక్రమంగా ఆక్రమించుకుంటే కలెక్టర్ అందరినీ జైలుకు తోలిండు, సిరిసిల్ల కలెక్టర్. సో ఈ భూములను కాపాడుకోవడానికి హౌస్ కమిటీలకు వచ్చి మేము ఈ దీంట్లో తప్పుడు నీ మీద ఆరోపణలు చేస్తాము కాబట్టి మీరు మాకు లొంగాలి అనే ఒక ప్రయత్నం ఏదైతే చేస్తారో ఈ ప్రయత్నాలు ఇక్కడ చెల్లవు అధ్యక్ష, ఇక్కడ పప్పులు ఉడకవు అధ్యక్ష.